అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఒక గొప్ప ఆత్మీయ రహస్యాన్ని తెలియచెప్పాడు. రోమా సంఘానికేనా? కాదు కాదు, సార్వత్రిక సంఘానికి ఈ యొక్క గొప్ప రహస్యాన్ని తెలియచెప్పి ఉన్నాడు. దేవుని ఆత్మ మనలో ఉండి మనకు నిత్య జీవాన్ని మరియు శక్తిని ఇస్తుందని ఈ యొక్క లేఖనము మనల్ని ధైర్యపరుస్తూ ఉంది. ఈ యొక్క మాటల ద్వారా రోజు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన విధంగా మీరు బాప్తిజం పొందుకొని ఆ యొక్క పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి ఏ విధముగా అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు లెగిసి ఉన్నారో, పునరుద్ధానుడై ఉన్నారో, అదే విధంగా పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి ఎంతమంది ఈరోజు నూతన సృష్టిగా, నూతనమైనటువంటి వ్యక్తిగా ఉన్నారండి? ప్రతి సంవత్సరము లెంటన్ సీజన్ ఆచరిస్తూనే ఉంటాం. గుడ్ ఫ్రైడేలని, హోలీ వీక్ అని, మాండే థర్స్డే అనేసి, ఈస్టర్ అనేసి జరుపుకుంటూనే ఉంటాం. కానీ ఈ వీడియో చూస్తున్న మీలో పాత రోత జీవితాన్ని, పాత వ్యక్తిని పాతిపెట్టి నూతనమైన వ్యక్తిగా తిరిగి లేచి జీవించగలుగుతున్నావా? దేవుని ఆత్మను నీలో పొందుకొని పాపం మీద విజయాన్ని పొందగలుగుతున్నావా? దేవుని ఆత్మను నీలో నివసింపజేస్తూ ఉన్నావా? మంచి మంచి నిర్ణయాలు ఆత్మదేవుడి సహాయంతో ముందుకెళ్తున్నావా? హోలీ స్పిరిట్ అండి దేవుని ఆత్మ అంటే. ఎందరిలో అయితే హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ నివసింపజేస్తూ ఉందో వారందరి జీవితాలు ఒక్కసారి చూస్తారా? గమనించారా? ఆ యొక్క దేవుని ఆత్మకున్నటువంటి శక్తి గ్రహించి ఉన్నారా? ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు ఏ విధంగా ఆయన బిడలమైన వారందరూ కూడా పొందుకొని ఉన్నారో ఒక్కసారి గమనించారా? మరి మీకు అనిపించలేదా, నా జీవితంలో కూడా దేవుని ఆత్మని నేను కూడా పొందుకోవాలి, రోత పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన సృష్టిగా మార్చి ఒక మంచి దేవుని బిడ్డగా నేను కూడా ముందుకు కొనసాగి ఆత్మ విషయంలోనూ శారీరక విషయంలోనూ నేను కూడా జయం పొందుకోవాలి, ప్రతి పాపము నుంచి, ప్రతి బంధకాల నుంచి, ప్రతి శోధనల నుంచి, ప్రతి సాతాను నుంచి అనేసి ఎంతమంది ఆలోచిస్తూ ఆయనకున్నటువంటి శక్తిని గ్రహిస్తూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. 2026వ సంవత్సరం కూడా ఈస్టర్ జరుపుకుంటున్నాము. మన బ్రతుకుల్లో మార్పు ఉందా? మన జీవితాలలో వెలుగు ఉందా? మన జీవితాల ద్వారా ఇతరులకు వెలుగుగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. అట్టి వారందరి జీవితంలో ఎందరైతే విశ్వాసులుగా, దేవుని బిడలుగా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారందరి జీవితంలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ రోజుకైనా, ఈ క్షణానికైనా ఆయన సిలువ త్యాగాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయన ఏమైతే చెప్తా ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుడు, దేవుని ఆత్మ, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ విధముగా దేవునికి మాదిరిగా బ్రతకడానికి ప్రయత్నించండి. అట్టి సహాయము ఆత్మదేవుడు మీ అందరికీ సహాయకుడిగా ఉండి మిమ్మల్ని నడిపించి గొప్ప స్థితిలో మిమ్మల్ని నిలువ పెట్టునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ ఈస్టర్.